కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్పాల నారాయణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. డివిజన్లోని ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. రామగుండం కార్పొరేషన్లో గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో గడప గడపకు వెళ్ళినప్పుడు అందరూ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం. కేసీఆర్ గారికి మేము కల్వల్ నారాయణ గారిని కార్పొరేటర్ గారు గెలిపించి గిఫ్ట్గా పంపిస్తామని చెప్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే అనేక అబద్ధ ప్రచారాలతోని ఇప్పటికీ 2500 మహిళలకు ఇవ్వలేదు, 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు మా ఇళ్లలోకి ఓటుకు వస్తే మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చలేదు కాబట్టి మీకు ఓటు వేయమని చెప్పేసి మేము చెప్తామని చెప్పేసి ఇలా ప్రజలు అంటున్నటువంటి పరిస్థితిని మేము కల్లారా ఇంటింటికి గడప గడపకు వెళ్తా ఉన్నాం. అందుకోసమే మాకు విశ్వాసం ఉన్నది. రేపు రామగుండం కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగురవేస్తామనేటువంటి విశ్వాసం మాకు కనిపిస్తుందని సందర్భంగా తెలియజేస్తాం.